బాగా అంటే మాకు మీరుగా చెప్పగలరు అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే, నేరం చేసిన వాళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవుతున్నారండి. మీలాంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అసలు మాకు చాలా బాధ అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే గొప్పవాళ్ళు అనుకోబోకండి, పక్కన పెట్టండి. వాళ్ళు ఇది మొత్తానికి ఏదో అంటే దీనికి నేను చాలా సందర్భాల్లో అంటే చెప్పాను. సిన్సియర్‌గా పనిచేసేవాళ్ళు అన్నప్పుడు జేడీ లక్ష్మణ్ గారు కానీ, ప్రసాద్ ప్రవీణ్ గారు కుమార్. 3 అంశాలు ఉన్నాయి. హ్మ్. మన దేశంలో చట్టం ద్వారా న్యాయం జరుగుతున్న నమ్మకం ఎవరికి లేదు. చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అందుకని గోండా అనేవాడు, మీరు గోండా అంటున్నారు, కానీ ప్రజల్లో ఎలాగ ప్రచారం వచ్చిందో, అది గొప్పవాడు ఎలా అయ్యాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మీ తగాదాల పరిష్కారం చేస్తున్నాడు, ఏమైనా ఇబ్బంది వస్తుంది మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, అప్రకటిత న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్రకటిత అవునండి జడ్జి కరెక్టే. అవసరం ఎందుకు వచ్చింది? న్యాయం అందేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి. అవునండి. మీరు గోండా అనుకుంటున్నారు, నేను గోండా అంటున్నాను, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే నాకు సమస్య వస్తే వాడు పరిష్కారం చేశాడండి, ఇంకో పరిష్కారం చేసే మనిషి లేకుండా పోయాడండి, వాడు చేశాడని అనుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ జరగదు, కోర్టుకి వెళ్ళినా టైం పట్టేస్తుంది. ముందు దాన్ని పరిష్కారం చేయాలి మనం. న్యాయం సులభంగా, వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా అందరికీ అంది ఏర్పాటు కావాలి. రెండోది ఏమవుతుంది, పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నికైన వాడు పూర్తిగా శాసిస్తున్నాడు. ఎవరిని జైల్లో పెట్టాలా, ఎవరి మీద కేసు బనాయించాలా, ఎవరి మీద కేసు తీసేయాలా, ఈ మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జరుగుతుంది. ఎవరు ఎస్ఐగా ఉండాలా అని చెప్పని. మరి ఒక గోండాకి ఈ అధికారం ఉంటే బెల్లంలాగా, అరే ఈ పోలీసులు నేనే శాసించవచ్చు కదా, వాడు రోజు భయపెడుతున్నాడు నన్ను, నేను నమస్తే నమస్తే అన్న అని చెప్పాల్సి వస్తుంది అని వాడు దానికి వెళ్ళిపోతున్నాడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పినారు అట్లాగా? రాజకీయాన్ని నేర పరిశోధన శాసించే పద్ధతి ఎవరు ఏర్పాటు చేసాం? మనం చేసాం. ప్రపంచంలో ఎక్కడ లేదు అది, అమెరికాలో లేదు, బ్రిటన్లో లేదు. అది మార్చాల. మూడోది, ఇలాంటి వాళ్ళు రాజకీయంలో చాలా విలువైన వాళ్ళుగా తయారయ్యారు. ఎందుకని? ఏ గోండా కూడా ఒక కులాన్ని అడ్డు పెట్టుకోకుండా రాజకీయ నాయకుడు కాల. కులాన్నో లేకపోతే కొన్ని సందర్భాల్లో మతాన్నో, ఆ కులం నాయకుడిగా కొన్ని సందర్భాల్లో మతం నాయకుడిగా చాలామంది అయ్యాడు. వాడికి డబ్బు ఎట్లాగో సంపాదించాడు, ఎందుకంటే సెటిల్మెంట్లు చేశాడు కాబట్టి. వాడు వెనకాల 10 మందో 100 మందో వస్తాదులు ఉన్నారు, వాడు మాట చెప్పగానే చేసి పారేసేవాడు ఉన్నారు. ఈ 3 ఉంటే మన ఎన్నికల్లో గెలుపు చాలా తేలిక. కాబట్టి పార్టీలు పిలిచి వాళ్ళకి దండేయాల్సి వస్తుంది. ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అది చేయకుండా అరే గోండాలు ఉన్నారని వాపోయి వాడు ఇంకోటి మట్టికి ఉపయోగం లేదు. అది మొన్న ఆయన ఎవరో దుర్మార్గాలు చేశాడు, ఆడపిల్లని వేధించాడని చెప్పని ఎంపీ సీట్ అనుకోవాలి, ఆయన కొడుకు ఇచ్చారు, వాడు గెలిచాడు. ఇప్పుడు అవునండి, ప్రజ్వల్ ఒకళ్ళని వాళ్ళు తిట్టిపోవడం కాకుండా అన్ని పార్టీలు జిల్లా మిలాఖత్తాయినాయి, గతి లేక. ఎవరు కూడా కావాలని చెప్పి నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాష్ట్రాల్లో పార్టీ నాయకులు కానీ కావాలని చెప్పిన గోండాలను తెస్తున్నారని నేను అనుకోను. అక్కడ గెలుపు గుర్రం కావాలనుకుంటే వచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 మీద దృష్టి పెట్టాలి. న్యాయం సులభంగా, సకాలంలో, నిష్పాక్షికంగా, సమర్థంగా అందే ఏర్పాటు చేయటం ఎట్లా, న్యాయం అందించిన వ్యవస్థ అరాచకత్వం పాలవుతుంది, గోండాలు విజృంభిస్తారు. గోండాలు ఎమ్మెల్యేలు మంత్రులు కాగానే నేర పరిశోధనని శాసించే పరిస్థితి కాకుండా, నేర పరిశోధన యంత్రాంగం స్వతంత్రంగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ప్రపంచం అంతా చేశారు. ఇది మన దేశంలో ఏర్పాటు జరగాలి. అది చేయటం ఎట్లా? పరిపాలనా సంస్కరణ సంఘంలో నేను ఈ నివేదిక నేనే రాశాను, ఏ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని సంస్కరించాలని చెప్పని. పద్ధతులు ఉన్నాయి, మన దాని మీద దృష్టి పెట్టట్లా, పైపైన మాట్లాడుతున్నాం, నేరస్తున్నారా మరొకటి అని చెప్పని. 3, రాజకీయంలో సమర్థులు, నిజాయితీ పరులు, ఈ దొంగ డబ్బు ప్రభావం లేకుండా, గోండాల ప్రభావం లేకుండా గెలిచే పరిస్థితి ఉండేట్టుగా ఎన్నికల వ్యవస్థ అట్లా మార్చాలి. ఈ 3 చేయండి, అసలు గోండాలు పోవటమే కాదు, అత్యంత సమర్థులు, ప్రజలను ప్రేమించే వాళ్ళు, నిజాయితీ పరులు ఎదుగుతారు, దేశం బాగుపడుతుంది.